ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏరా, నీకేమైనా సౌండ్ వినిపించిందా? నీకు కూడా వినిపించిందా? సరే పద. అరే, ఫిట్స్ వచ్చినట్టుందిరా. పదరా చూద్దాం. ఏదో డ్రామా ఆడుతున్నట్టుంది. డ్రామా కదరా, నిజంగానే ఏదో అయింది. అది గాని సచ్చిందంటే ఇక అంతే. పదరా రా. ఏయ్ ఏయ్, లే లే. ఏయ్, ఏమైంది? లే, నిన్నే. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి రా? చెప్పరా, ఇప్పుడు చెప్పు. నన్ను కిడ్నాప్ చేపించింది ఎవరు? నీ వెనకున్న హంతకుడెవరు? చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను చెప్తాను నేను చెప్తాను. కాల్ది కాల్ది చెప్తాను. చెప్పు చెప్పు. చెప్తాను. చెప్తాను చెప్తాను. చెప్పరా. చెప్తాను. రై, చెప్పు. నన్ను కిడ్నాప్ చేపించింది ఆ వాసుదేవే కదా? నిజం చెప్పురా. చెప్తాను. రై, రై. బతుకుతుందంటవా? తప్పకుండా బతుకుతుంది. ఎందుకంటే సుందరం మీద ఉన్న ప్రేమ అంత త్వరగా చావనివ్వదు. కీర్తి, కండిషన్ ఎలా ఉంది? నథింగ్ టు వరీ ప్రణతి. బీపీ ఎక్కువ అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చూసారా, మీ అక్క గంటి పిండం అంత త్వరగా పోయే రకం కాదు. నిజమే. ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. పద. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఏంటది? ఓకే, డన్. సరే రా. రా.
అమ్మా 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 ఏమైంది? మా అమ్మకి ఏమైంది? అమ్మా అమ్మా లేమ్మా. ప్రణతి గారు, మా అమ్మకి ఏమైంది? ఆ ఈశ్వరి గారు పెట్టిన టెన్షన్ కి స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఈశ్వరి ఈ ఇంటిని, ఈ ఇంట్లో వాళ్ళని ఏం చేస్తుందో అని, వీళ్ళని అసలు ప్రాణాలతో విడిచిపెడుతుందో లేదో అని ఆలోచిస్తూ ఆంటీ ఎంతో మదనపడ్డారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ గురించి ఆలోచిస్తూ ఆ ఈశ్వరి మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందో అని కుమిలిపోయారు. అవునల్లుడు, వదినకి పరిస్థితి రావటానికి కారణం ఆ ఈశ్వరియే. రేపు వదిన ప్రాణాలు పోయినా అందుకు కారణం ఈశ్వరినే అవుతుంది. అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మీ అత్త కరెక్ట్గానే మాట్లాడింది అల్లుడు. నన్ను కొట్టించింది, ఇప్పుడు అక్కకు స్ట్రోక్ వచ్చేలా చేసింది. ఈశ్వరి పీడ మనం మాత్రం వదిలించుకోకపోతే ఖచ్చితంగా జరగబోయేది మాత్రం అదే. ఒక్కసారి మీ అమ్మ ముఖం చూడలుడు. మనిషిగా మాత్రమే ఇంకా బ్రతుకుంది. ఆ ఈశ్వరి చేసే పనులకి బాధతో ఎప్పుడో చచ్చిపోయింది. ఈశ్వరి కారణంగా వదినకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అల్లుడు. మీరే కాదండి, సుందరం గారు కూడా ఊహించుండరు. ఏదేమైనా వీలైనంత త్వరగా ఈశ్వరి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఈ ఇల్లు ఉండదు, ఈ ఇంట్లో వాళ్ళు ఉండరు. అవన్నీ తర్వాత. ముందు అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పిద్దాం పదండి. ప్రస్తుతానికి ఆవిడికి ఏం పర్వాలేదు. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తారు. నిజంగానా డాక్టర్? అవును, కానీ ముందు ముందు ఈవిడ్ని బాధ పెట్టేవి, ఈవిడ్ని కంగారు పెట్టేవి జరగకూడదు. అలాంటివన్నీ జరిగేవి ఈ ఇంటి కోడలని చెప్పుకు తిరిగే ఆ ఈశ్వరి వల్లే డాక్టర్. అయితే ముందు అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. చూడండి, ఈసారంటే ప్రణతి గారు ఉండడం వల్ల సరైన సమయానికి నన్ను పిలిచారు కాబట్టి మీ అమ్మగారి ప్రాణాల్ని కాపాడగలిగాను. లేదంటే మీ అమ్మగారు మీకు దక్కేవారు కాదు. నేనింకా బయలుదేరుతాను ప్రణతి గారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రణతి గారు, చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సుందరం గారు, ఇలా చెప్పి నన్ను పరాయిదాన్ని చేయొద్దండి ప్లీజ్. నేను కూడా ఈ కుటుంబంలో మనిషినే.